కొన్ని బలమైన సత్యాలు మనం నేర్చుకుందాం. మరొకసారి మీ స్థానిక సంఘంలో నిలబడి మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక ఆ నమ్మకాన్ని వమ్ము చేయక, మీకు ఉపయోగకరంగాను దీవెనకరంగాను దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చి నాకు ఫలభరితంగాను ఉండులాగున ఈ సమయాన్ని మీరును నేనును అర్థవంతంగా ఉపయోగించుకుందాం. నాకు ఇది మొదటి రోజు కనుక ఈరోజు తక్కువ టైం చెప్తాను, రేపు ఎక్కువ టైం చెప్తాను. చాలామందికి ఆనందంగా ఉందనుకుంటా. మీ ఆనందం నెరవేరును కాదు, ఆమేనంట. సరే, కొన్ని విలువైన సత్యాలు మనం నేర్చుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్చిన సంపూర్ణత లేఖనాల వెలుగులో చూడడం మనకు రావాలి. సంఘానికి ఇటీవల కాలంలో బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే రాయితీల ప్రసంగాలు ఎక్కువ అలవాటైపోయాయి. తెలుగులో సామెత ఉంది, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు. ఎప్పుడు పట్టుకెళ్ళిపోయే గొడవే. ఏమిస్తారు కాదు. దేవా, నీ సన్నిధికి వచ్చాం, నీ వాక్యాన్ని దర్శించే నేత్రాలు మాకు ఇవ్వు. లోతైన అధ్యయనం చేయగలిగే మేధస్సును మాకు ఇవ్వని అడగాలి. మనకి క్యారెక్టర్ స్టడీలు అర్థమవుతాయి. మరియమ్మ కోసం చెప్పామనుకోండి, నొప్పు లేకుండా అర్థమవుద్ది. మనకి జక్కే కొరకు చెప్పామనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. కానీ లేఖనాలని పరిశోధన, పరిశీలన, దాని స్టడీ, డీప్ స్టడీలోకి మనం వెళ్ళామనుకోండి, ఆ కుర్రోడు ఏదో చెప్పాడండి రాత్రి అంట. కానీ విషయం ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి, అన్నీ అవసరమే, క్యారెక్టర్ స్టడీలు అవసరమే. అంతకన్నా ముఖ్యము ఆధ్యాత్మిక లోతైన విషయాలు కూడా అవసరం. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక విచిత్రమైన వచనంతో మనం పరిశోధనకు బయలుదేరదాం. పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక. మేము ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆగుతాం. ప్రశ్న, యేసుప్రభు వారి గాయాలు పొందితే ఎవరు స్వస్థత పొందుతారట? మనమంటే డైరెక్ట్గా చెప్పండి, క్రిస్టియన్స్. ఆయన పొందిన గాయాల వలన మనకు స్వస్థత. అంటే ఆయన గాయాలు పాలైపోయాడు గనక మనకి ఎప్పుడు ఏం జరగాలి? స్వస్థత జరగాలి. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఈ ప్రాంగణంలో, ఈ రోడ్డు మీద నా ఎడం పక్కన నా ఎదురుగా కూర్చున్న మీ అందరినీ అడుగుతున్నాను, మీకు ఏ డిసీజులు లేవంటారా? డిసీజ్ అంటే రోగం. ఈ రోజుకి యేసుప్రభుని నమ్ముకున్న మనకి ఏదొక బెడద రోగం పట్టి పీడిస్తుందా? లేదు, పీడిస్తుంది. ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఆడవారికి ఉన్నాయి, మగవారికి ఉండే ప్రాబ్లమ్స్ మగవారు ఉన్నాయి. ఆడ మగ తేడా లేకుండా 40 ఏళ్ళు దాటితే అందరికీ సమానంగా వచ్చే బంపర్ ఆఫర్లు ఉన్నాయి. షుగర్లు, బీపీలు, అల్సర్లు, కడుపు నొప్పులు, పిప్పులు బాధ, అరికాల మంటలు, అన్ని ఆఫర్లు ఇవి. తల బండిపోతుంది, గడ్డాలు మెరిసిపోతున్నాయి, కళ్ళ కింద లొట్టలు వస్తున్నాయి. ఎన్ని మేకప్లు చేసినా ఎడార్లు ఎండిపోయిన ఎర్సెట్లాగే తయారవుతున్నాం. రోగమే. ఒకప్పుడు ఏం తిన్నా అరిగేది, సారు కూడా అరుగుతలేదు ఈ మధ్య. మనం ఒకప్పుడు ఏ పరిస్థితి అయినా బాగుండేది. మరి పేతురెట్టి ఎలా చెప్తున్నాడు? ఆయనను నమ్ముకున్న వారికి, ఆయనను వెంబడించిన వారికి, ఆయన వైపు నేరుగా చూసిన వారికి ఆయన పొందిన గాయాల వలన స్వస్థత. అంటే ఆయన సిలువ వేయబడమే మనకి స్వస్థత. దీన్నే మూల పదం ఏమంటారంటే యెహోవా రాఫా అంటారు. స్వస్థపరచు యెహోవా. ఆ స్వస్థపరచు యెహోవాకి నిలువెత్తు రూపం, దేవునికి రిప్రజెంట్గా న్యూ టెస్టిమెంట్లో మనకి ఎక్స్పోజ్ అయిన క్యారెక్టర్ లార్డ్ మెస్సయ్య.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఆ యెహోవా రాఫా అనే పదానికి నిలువెత్తు అర్థమే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన వైద్యుడు అనుంది, స్వస్థపరచువాడు, సమాధానకర్త, బాగు చేయవాడు. ఆయన గురించి రాస్తున్నాడు. ఇదిగో ఆయన గాయాల వలన స్వస్థత పడతామంటున్నారు. ఆయన గాయాలు పొంది 2000 సంవత్సరాలు అయ్యింది. మన రోగాలు ఎందుకు తగ్గట్లేదు? రిఫరెన్స్ రైట్ అంటారా, మన రోగాలు ఉన్నాయా లేదన్నది రైట్ అంటారా? చెప్పండి, చెప్పాలి. వాక్యం ఎప్పుడు సత్యం. ఇప్పుడు వాక్యం ఏమందంటే ఆయన పొందిన గాయాల వలన మీకు స్వస్థతలు వస్తాయి అన్నారు. మరి స్వస్థతలు వచ్చినప్పుడు హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు? మీకు డౌట్ వచ్చేది, దీని పాస్టర్ గారేనా అని. నేను పాస్టర్ గారిని. ఇలా మాట్లాడుతున్నట్టు ఏతువాదులు కదా మాట్లాడతారంటే, ఏతువాదులు కూడా నోటి మీద ఏలేసుకునేది సత్యం అని వినాలి అంటే నువ్వు పట్టుకున్న బైబిల్ లోతేంటో నీకు తెలియాలి. ప్రశ్నించేవాడు ప్రశ్న ఏదో ఈరోజు పెద్ద ప్రశ్నలా ఈరోజు క్రైస్తవుల మీదకి వాడు ఇసురుతున్నాడంటే మనకు తెరం లేక, మనకు చదవడం రాక, వాక్యపు సారం తెలియక మనం వస్తాం. ఫ్యాన్లు ఎక్కడ ఉన్నాయి చూసుకుంటాం, తిన్నంగా కూర్చుంటాం. చెమట ఎక్కకూడదు, పాస్టర్ గారు ఏలు ఎత్తకూడదు మన మీదకి, ఏమనకూడదు, నొప్పి రాకూడదు. గోళ్ళకి జారబడిపోయి, మిమ్మల్ని కదలండి, గోళ్ళకి జారబడిపోతారు. ఎక్కడ కూర్చునే వాళ్ళు అక్కడ కూర్చుంటారు, చక్కగా కూర్చుంటారు. కొంతమంది పాస్టర్ గారికి నేరు కూర్చోరు, కొంచెం డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తారు. నొప్పి ఉండకూడదు మనకు, అస్సలు ఏ నొప్పి ఉండకూడదు. అరే నీకు కూర్చొని 1 గంట కూర్చుని వాక్యం వినడానికి నీకు నొప్పి లేకపోతే అసలు నువ్వు బైబిల్ చదువుతావా? డౌట్ అవుతుంది. బైబిల్ చదవట్లేదు కనుకే సోమరతనం క్రైస్తవ్యానికి ఎక్కువైంది. కనుకే మతోన్మాదులు రోజు రోజుకి ఎక్కువై వాళ్ళు అడిగే అరువు తెచ్చుకున్న ప్రశ్నలు, అరువు, మళ్ళీ చెప్తున్నాను, అరువు, దావా ప్రశ్నలు, అరువు ప్రశ్నలు తెచ్చుకున్నది పెద్ద మేధావు ప్రశ్నలాగా, అదేదో సైంటిఫిక్ విట్నెస్ లేదన్నట్టు క్రైస్తవ స్వస్థతల్ని అటకారం చేస్తున్నారు. మనోళ్ళు కూడా స్వస్థతని ఎలిబ్రేట్ చేయడం రాలేదండి కొంతమందికి. మళ్ళీ వస్తున్నాను, మళ్ళీ గాయాల వలన స్వస్థత ఏంటి? ఇప్పుడు ఆ రిఫరెన్స్ రైట్ అయితే మన రోగాలకు ఎందుకు స్వస్థత రావట్లేదు? ఒకవేళ మన రోగాలు రైట్ అయ్యి ఈ రోజుకి తగ్గట్లేదంటే ఆ వచనం తప్ప. ఒకవేళ ఆ వచనం తప్ప అయితే నేను ఇక్కడ కూర్చుని గొంతు తెంచుకుని ఈ వాక్యాలు మాట్లాడడం ఎందుకు? మీరు అక్కడ కూర్చోవడం ఎందుకు? వారం వారం రావడం ఎందుకు? సినిమాలు మానేయడం ఎందుకు? షికార్లు మానేయడం ఎందుకు? ఇంత జాగ్రత్తగా భయపడుతూ బతకడం ఎందుకు? బైబిల్లోనే తప్పులు ఉంటే ఇంకా మనం తప్పులు చేయకుండా ఉండడం ఎందుకు? అందరిలాగా ఆనందంగా ఉంటాంగా. అంటే ఇది సత్యమైతే మనం అర్థం చేసుకోవడంలోనే ఏదో చెప్పండి లోపం ఉందన్నమాట. ప్రశ్నలు వేస్తున్నాను. కొంతమంది ఈ వచనాన్ని చూపించి, ఇప్పుడు నేను అడిగానుగా ప్రశ్న, గాయాల వలన స్వస్థత అంటే క్రైస్తవులకు రోగాలు వస్తున్నాయి గనక కొంతమంది ఏమన్నారంటే ఇది ఈ స్వస్థత కాదండి. దాని ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి కొంతమంది ఏమన్నారంటే స్వస్థతలు లేవు, ఆగిపోయాయి అన్నారు. స్వస్థతలు లేవంట, ఆగిపోయాయని అడుగుతున్నాను. ఈ రోజుకి స్వస్థతలు జరుగుతాయా జరగవా? జరుగుతాయి. ఎలా జరుగుతాయి? కొంచెం పైకి లేకండి, అలా పరిగెట్టండి అంటారా? అదా స్వస్థత అంటే? ఇలా నేను నమ్ముతున్నారండి. నిన్న రాత్రి ఒక హౌస్ విజిటింగ్ వెళ్ళాం. హైదరాబాద్లో ఒక పెద్ద చర్చ్ ఉందండి. ఆయన పేరు చెప్పేది దాన్ని సిగ్గు లేకుండా. ఆయన పేరు సామ్యుయల్ పట్టా. ఆయన ప్రసంగాలు, అన్ని ప్రసంగాలు యూట్యూబ్లో అప్లోడ్ చేయరండి. ఎందుకు చెప్తున్నా? అప్లోడ్ చేయడు ఆయన. నేను డైరెక్ట్గా చెప్తున్నాను. రేమా డాక్టరీన్ అని ఒక డాక్టరీన్ ఉంటుంది. ఎంత అడ్డగోల ప్రసంగాలంటే దేవుడు నీకు ఆడి కారు ఇస్తాడు, ఆడి మళ్ళీ చిన్న కార్లు కాదు, ఆడి కారు ఇస్తాడు, BMW ఇస్తాడు, నమ్ము, నెంబర్ బోర్డు కూడా గుర్తెట్టుకుని ప్రేయర్ చేయి, వచ్చేస్తుంది అక్కడ. నువ్వు ఇల్లు అడుగుతున్నావా? నాకు ఇల్లు నచ్చింది. వాళ్ళ సాక్ష్యాలు మీరు చూడండి కావాలంటే. నేను తప్పు అయితే నేను చెప్తున్నాను, నా చెప్పు తీసుకుని కొట్టుకుంటాను. ఆ ఇల్లు నచ్చింది, ఇప్పుడు ఇదే ఇల్లు అనుకోండి, ఇల్లు నాకు నచ్చింది. ఇప్పుడు అక్కడ నాకు ప్రసంగం చెప్తాడు, నీకు ఏ ఇల్లు నచ్చుతా ఇల్లు, రేపు నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే ఆ ఇంటి కాలాలు ఎవరు లేని టైంలో ఆ ఇంటి మీద సిలివేసి వచ్చేసి అక్కడ ప్రేయర్ చేసి వచ్చేలాంటి ఎప్పటికైనా ఇల్లు నాది అయిపోవాల. ఏం ప్రసంగాలండి? పక్కోడి ఇల్లు లాగేసుకోవడం ధర్మమా?
రాత్రి ఒక ఇంటికి వెళ్తే చెప్తున్నారు, మా మామయ్య చాలా భక్తిపరుడండి, ఆయనకి రైట్ హ్యాండ్లో ఉంటాడండి. ఇలాంటి వ్యక్తి ఏం చేస్తున్నారు తెలిసిన, మా అమ్మగారికి ఈరోజు మా నాన్న చనిపోయాడు, నేను 2 పిల్లలు, ఇప్పుడు పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి, మా అమ్మకు రావాల్సిన వాట ఇవ్వట్లేదు. ఇంత భక్తిపరుడు ఎందుకు ఇవ్వట్లేదంటే, ఆయన మెసేజ్లు ఈయనకి ఏమని డిమాండ్ చేశాయంటే, ఈయన ఆడి కారు కొనాలనుకుంటే ఆడి కారుకి అమౌంట్ ఏది తీస్తున్నాడంటే మా అమ్మకు రావాల్సిన అమౌంట్ ఈయన తీసుకుంటున్నాడు. తప్పు కదంటే తప్పేం కాదు, ఆయన ఆ అమౌంట్ మీద సిలివేశాడంట. ఇదేంటి ఇలా కూడా ఉంటారంటే ఉన్నారండి. మనకి వాక్యాలు పూర్తిగా తెలియట్లేదు కనుకే కచ్చీపులు అమ్మేస్తున్నారు. నాకు కచ్చిపు ఎక్కడ ఉంది, ఇదిగో కచ్చీపు అమ్మేస్తున్నారు తెలుసు. శ్యామ్ కిషోర్ గారు కచ్చీపు అమ్మేస్తున్నారు తెలుసా. నేను పేర్లు చెప్తున్నాను, నన్ను ఏమనుకున్నా పర్లేదు, మీరు నెక్స్ట్ నన్ను పిలవకపోయినా పర్లేదు, సత్యం ఇది. కచ్చీపులు అమ్మేస్తారు, మన నూనె మనకే అమ్మేస్తారు. ఇదేంటండి, స్వస్థతలు లేవని అంటలేదండి, స్వస్థతలు జరుగుతాయి కానీ ఇలాంటి దొంగల వలన జరగవు. స్వస్థతలు జరుగుతాయి, ఈ రోజుకి స్వస్థత జరుగుతుంది. క్యాన్సర్ వ్యాధి 4th స్టేజ్లో ఆగిపోయినా నాకు తెలిసిన తల్లి ఉంది, దేవుడు స్వస్థపరిచాడు. కడుపులోకి తేరిక చనిపోతారని డిసైడ్ చేసిన కేసులు ఈరోజు బంతులో జరుగుతున్న పెద్దోళ్ళు నేను చూశాను, స్వస్థపరిచాడు దేవుడు. ఇక మనిషి లేవడు అయిపోయాడు అనుకున్న శవాలలో పాడడానికి సిద్ధమైన వ్యక్తులు బతికి ఈరోజు దేవుడికి సాక్ష్యం చెప్తున్నారు. ఆ స్వస్థతలు ఉన్నాయి. నూనె అమ్మేయడం, కచ్చీపులు అమ్మేయడం, ఇలాంటి రెఫరెన్స్ అడ్డు పెట్టుకుని, ఇదిగో యెహోవా గాయాల వలన స్వస్థ అన్నడగా, ఇది నూనె అంటే నూనె కాదు, ఆయన గాయంలో నుంచి కారిన చెప్పండి రక్తం అనగా, నూనె రక్తం అనుకోవాలంట మనం. అంటే కనీసం లాజిక్ ఉపయోగించాలి కదండి. రక్తము, చిన్న రక్తం బాటిల్ ఎంత 2000, పెద్ద రక్తం బాటిల్ ఎంత 4000, ఇంకా పెద్ద రక్తం బాటిల్. నువ్వు నమ్ము, ఎలక రక్తం కూడా అమ్మేస్తారు, నీకు గుర్తుపెట్టుకో. కనీసం లాజిక్ చదువుకున్నా కదండి, ఎంతో కొంత చదువుకున్నా కదా, మినిమం 10th క్లాస్ చదివిన జనరేషన్ అండి ఇది, ఎంతో కొంత చదువుకుంటున్నా కదండి. లేఖనము, సత్యము, దేవుని వాక్యం ఇంత అడ్డగోలు మాఫియాగా వ్యాపారం జరుగుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మనం అడగలేకపోతున్నాం. అడగకపోయినా కనీసం తెలుసుకుని జాగ్రత్తగా ఉండలేకపోతున్నాం. అందుకే ఆవేదనతో చెప్తున్నాను, కొంచెం వినండి. స్వస్థతలు లేవన్నారు కొందరు, కొంతమంది ఈ రెఫరెన్స్ అడ్డు పెట్టుకుని స్వస్థత సాలు పెట్టేశారు. సాల ఏ సాల? స్వస్థత సాల. 1వ వారం రండి, 2వ వారం రండి, 3వ వారం రండి, 7 వారాలు రండి, తగ్గిపోద్ది అన్నాడు. ఇది 7 వారాలు అనగా నా టక్కమని ఏం గుర్తొస్తుంది చెప్పనా? కేవలం 7 వారాల్లో నిగారింపు. ఏడు చెప్పాను, హిమామి, ఫేర్ అండ్ హ్యాండ్సమ్, ఫేర్ అండ్ లవ్లీ, కేవలం 7 వారాల్లో నిగారింపులా లేదండి ఇది. 7 వారాల తర్వాత జరగకపోతే ఏంటి? ఇంకో 7 ఆ 7కి కూడా జరగకపోతే చూస్తున్నారుగా టీవీ 9 అండ్ టీవీలో ఎంత ఎటకారం చేస్తున్నారో. ఆ వైద్యానికి పోవాల్సిన వైద్యంగా పోకుండా చనిపోయే స్థితిలో ఉన్న వారిని ఇక్కడ తీసుకొచ్చి సాల్లో పెడితే ఆ యవనస్తుడు చనిపోయాడు. ఎంత గొడవ అయిపోయిందండి రాష్ట్రం అంతా, ఎంత ఎటకారం అయిపోయిందండి. యేసుప్రభు నేను మాట్లాడినారండి. మనోళ్ళు ఏం జీవిస్తారంటే, ఈ రెఫరెన్స్ ఈ పేతురు పత్రిక జీవించుదుగో ఆయన గాయాల వలన స్వస్థత అన్నాడు, అందుకే ఈ రెఫరెన్స్ని బట్టే మేము ఎలాగ స్వస్థపరుస్తున్నాం అని అన్నామంటే, మరి రెఫరెన్స్ రైటే, వాక్యం ఎలా ఉంది మీకే అర్థం కాకపోతే టీవీ 9 వాళ్ళకి ఎవరు చెప్తారు చెప్పండి? వాళ్ళకి ఎవరు వివరిస్తారు చెప్పండి? వాళ్ళు మన దేవుడిని అపార్థం చేసుకోరా? మన దేవుడిని తప్పు పట్టరా? మనకు జరుగుతున్న నష్టాలని మన విశ్వాసాన్ని మతమన ముద్రేసి వక్ర మార్గానికి చూపించరా? దేవుడు మనల్ని బట్టి గణపరచబడాలి తప్ప దేవుడు మనల్ని బట్టి చెప్పండి అల్లరికి కర్తగా కనబడకూడదు. అందుకే చూద్దాం, స్వస్థతలు ఉన్నాయి, ఈ వచనాన్ని బట్టి వివరించడం రాక స్వస్థతలు లేవన్నారు. మరో ప్రశ్న, పొందిన గాయాల వలన స్వస్థత అన్నది ఖచ్చితమైన నిజం. ఆయన గాయాల వలన స్వస్థత పొందామన్నది ఖచ్చితమైన నిజం. బైబిల్లో స్వస్థతలు జరిగాయి. 30 ఏళ్ల నుంచి ఎటూ తోచక పడిపోయి ఉండిపోయిన పెద్ద ఆయన యేసుప్రభు లేప. 35 సంవత్సరాలు పై వెళ్ళేది, 30 రౌండ్ ఫిగర్ తీసుకుంటే ఆ కోనేరు దగ్గర పడిపోయి ఉన్నప్పుడు బాధపడతాడు ఆ మనిషి. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను. 30 ఏళ్ళ నుంచి ఎందుకున్నావంటే కరుణ గృహం అని ఆ స్థలానికి పేరండి, కరుణ గృహం. ఆ కరుణా స్థలంలో ఎవరికీ కరుణ లేదు.
ఆయనకన్నా ముందే దూకేస్తున్నారు. ఎవడో కరుణించలేదు. 30 ఏళ్ళ నుంచి, అరే 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు రా, కనీసం ముందుగా కోనేటిలోకి దించుదామని ఒక్కడు అనుకోలేరు. ఎందుకంటే ఆయన బాధపడి ఒక మాట అంటాడు, నాకు ఎవరు లేరయ్యా, నా శరీరాన్ని కూడా నేను కదుపుకోలేను. అలాంటి రోగుల్ని స్వస్థపరిచిన దాఖలా, చనిపోయిన లాజర్ని, కుళ్ళిపోయిన శవాన్ని లేపేసిన దాఖలాలు ఉన్నాయి. దావీదు కుమారుడా కరుణించవయ్యా అని ఆయన వైపు చూసి ఆర్తనాదనాలు చేస్తే పుట్టుగుడ్డు వారికి చూపునిచ్చిన కేస్ స్టడీలు ఉన్నాయి. బయట రక్తస్రావం చేత, రోగము చేత ఏడవబడి ఏడుస్తూ ఎటూ చెప్పుకోలేక, స్త్రీ గౌరవానికి సంబంధించిన యూదుల నాగరికత మధ్య ఏమనలేక చెబితే కనీసం నీడ కూడా పడినవరని బిక్కుమని దాక్కుని 12 ఏళ్ళు నలిగిపోయిన ఒక స్త్రీమూర్తికి స్వస్థత ఇచ్చాడు. ఇలా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్ళిపోతాయి. మరి ఆయన పొందిన గాయాల వలన స్వస్థత అయితే అప్పటికి ఆయన గాయాలు పొందాడా? ఇప్పుడు నేను చెప్పిన కేసులన్నీ బట్టి లాజర్ లేపే సమయానికి గాయాలు ఉన్నాయా? లేవు. సమరయ స్త్రీకి క్షమించండి, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీకి ఆ స్వస్థత జరిగే సమయానికి ఆయన గాయాలు ఉన్నాయా? లేవు. నా ప్రశ్న అర్థమవుతుందా? అంటే గాయాల వలన స్వస్థత అయితే మరి అప్పుడు గాయాలు లేవుగా, అంటే ఏదో ఉంది అక్కడ. చెప్పండి, ఆ గాయాల వలన స్వస్థత అన్న అర్థాలు ఏవో ఉన్నాయి, అవి అర్థం చేసుకోవడంలో కొంచెం విఫలమయ్యాం. అంటే ఈ రెఫరెన్స్ ఇలా రాస్తున్నాడంటే ఈ రెఫరెన్స్ ఎక్కడిది? పేతురు గారికి ఆ మాట ఎక్కడిది? పేతురు గారు కొత్తగా రాసిన మాట కాదు. ఆ మాట ఎక్కడదంటే ఒక్కసారి ఒక రెఫరెన్స్ చూసి వెనక్కి వెళదాం. కొరింథీ పత్రిక చూడండి ఒకసారి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అది ఏమనగా లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఏంటట? లేఖనాల ప్రకారం. ప్రశ్న అడుగుతుందని చెప్పండి. లేఖనాల ప్రకారం అంటే క్రీస్తు అంటే ఏంటో మనకు బాగా అర్థం కావాలి అన్న ఆయన గూర్చి రాయబడిన మాటలు మనకు స్పష్టంగా అర్థం కావాలి అంటే ఎందులోని చూస్తే అర్థమవుతాడు. చెప్పండి. లేఖనం అంటే చెప్పాలి. చెప్పాలి. తెలియకపోతే సిగ్గు లేకుండా తెలియదని చెప్పండి, త్వరగా అయిపోద్ది ప్రశ్న. తెలియకపోయినా మనం తెలిసినట్టు యాక్చెప్తాం. అది వచ్చింది మనతో కూడా. నేను అదే అనుకుంటున్నాను అంటాం. అదే మనం ఎక్కడైనా భాగమేనండి. ఎక్కడ బయట ఏ విషయం తెలియకపోయినా నష్టాలు ఏమడవండి. మరి అక్కడ ఎంత యాక్టింగ్ చేసినా పర్లేదు. వాక్యం దగ్గర తెలియకపోతే తెలియదు, తెలిస్తే తెలుసు. ఇప్పుడు మీ సహోదరుడిని మీ బిడ్డలు అటువంటి అడుగుతున్నాను, లేఖనం అంటే ఏంటి చెప్పండి. ఏంటట? దేవుని వాక్యం అడుగుతున్నాను. నేను పర్యాయ పదాలు అడగట్లేదు. లేఖనం అంటే దేవుని వాక్యం, వాక్యం అంటే లేఖనం. పర్యాయ పదాలు ఇవి కాదు. లేఖనం అంటే నెక్స్ట్ లేఖనాల్లో రాయబడిన ప్రకారమే జరుగుతుందట. లేఖనాల్లో నుంచి ఆయన అర్థం చేసుకోండి. లేఖనం అంటే చచ్చారు ఈరోజు నా చేతిలో. చెప్పండి. లేఖనం అంటే పౌలు గారు ఆ పదాన్ని రాసే సమయానికి బాగా గుర్తుపెట్టుకోండి. పౌలు గారు ఆ పదాన్ని కొరింథీలో ఆ పదాన్ని వాడే సమయానికి, ఆ మాట వాడే సమయానికి లేఖనాల్లో నుంచి క్రీస్తుని మనం చూడాలని ఆ వర్డ్ ఉపయోగించే సమయానికి ఆయన దృష్టిలో, ఆయన ఉద్దేశంలో మొదట శతాబ్దంలో 2000 సంవత్సరాల వెనక్కి అక్కడ లేఖనం అంటే అర్థం పాత నిబంధన 39 పుస్తకాలే లేఖనం. మాట అర్థమైందా? పాత నిబంధన 39 పుస్తకాలు అంటే నేను బోధిస్తున్నా, అంటే పౌలు అంటున్నాడు, నేను బోధిస్తున్న యేసుక్రీస్తు వారు ఎవరైతే ఉన్నారో ఆ యేసుక్రీస్తు వారిని నేను దేనిలో నుంచి ప్రపంచానికి చూపిస్తున్నానంటే పాత నిబంధన లేఖనాలు అంటే ఆ 39 పుస్తకాల నుంచే నేను చూపిస్తున్నాను. నేను చెబుతున్న ప్రసంగాలు రైటా రాంగ్ అని మీరు డిక్లేర్ చేయాలి అంటే ఇప్పుడు నేను చెబుతున్న యేసుక్రీస్తు వారికి బేస్మెంట్ ఏంటని చెప్తున్నాడు ఆయన. పాత
నిబంధన పుస్తకాలు. అంటే ఇప్పుడు పౌలు గారి ప్రసంగం రైటా రాంగా తెలియాలంటే పాత నిబంధనల పుస్తకాలకి సరిపోయిన పదాలు ప్రసంగం ఉంటే ఈయన చెప్పిన ప్రసంగం రైటు, అది పౌలు గారికైనా. ఇప్పుడు అదే కొలత ఎవరికి వర్తిస్తుంది? పేతురు గారికి. ఎందుకంటే మనం కదిపిన వచనం ఎవరిది? పేతురు గారు. ఇప్పుడు పేతురు గారు చెబుతున్న మాట కూడా ఎక్కడో 39 పుస్తకాల్లో ఉండాలన్నమాట. ఎక్కడుంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ఆ మాటని ఇక్కడ రాశాడు. ఎవరు? పేతురు గారు. ఏమని రాశాడు చదవండి ఇప్పుడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు, అంటే క్రీస్తు, గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. అంటే అతను పొందిన దెబ్బలు, ఇక్కడ దెబ్బలు అన్నాడు, క్రొత్త నిబంధనలో గాయాలన్నాడు. గాయాలన్నా దెబ్బలన్నా ఒకటే. ఇప్పుడు ఈ మాట పేతురు గారు ఉపయోగించడానికి ముందు ఎవరు ఉపయోగించారు? యెషయా గారు. యెషయా గారు ఎలా ఉపయోగించారు? పరిశుద్ధాత్మను బట్టి ఉపయోగించాడు. అంటే ఇది ఎవరి ఉద్దేశాలతో రాయబడినది కాదు, సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగించిన మాటలు. అంటే ఇవి అక్షర సత్యాలు. ఇప్పుడు యెషయా గారు కూడా ఏమంటున్నారంటే ఆయన పొందిన దెబ్బల వలన, అంటే ఆయన పొందిన గాయాల వలనే మనకి స్వస్థత కలుగుతుంది అంటారు. మళ్ళీ తిరిగి బండి మొదలుకు వచ్చింది. గాయాల వలన స్వస్థత. ఇప్పుడు ఇందాక వరకు మీ పాస్టర్ గారు నడిపించారు, అధ్యక్షత చేశారు. ఇప్పుడు నాకేదో రోగం వచ్చింది అనుకో, నా రోగం తగ్గడానికి డాక్టర్ గారు ఆయన్ని మెత్త కొట్టేమన్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? అర్థమైందన్నమాట. ఇప్పుడు నాకు స్వస్థత రావాలని ఎవరో ఒకరు నిలబెట్టి వాళ్ళకి గాయాలు పాలు చేసేస్తే ఇదేమైనా లాజిక్కా? నా రక్తంలో ఉన్న రోగం తగ్గడానికి వాళ్ళ రక్తం కారణం ఏంటి? మీకు అర్థమవుతుందో లేదో? అర్థమైపోయినా అర్థమైనటువంటి మొక్కలు కొంచెం చెప్పు, బండాలు ముందుకెళ్ళిపోదు. లేకపోతే నేను మళ్ళీ మొదలెడతాను వెనక్కి వెళ్ళి. ఓకే, ఇప్పుడు ఆయన పొందిన గాయాల వల్ల స్వస్థత అంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం గాయాలేంటి, మనకి స్వస్థత ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఆయన గాయాల వల్లనే స్వస్థత అయితే ఈ రోజుకి మనకి రోగాలు రాకూడదు. కరోనాలో దైవజనులు చచ్చిపోయారా లేదా? మంచి దైవజనులు చనిపోయారండి, సంఘ పెద్దలు చనిపోయారు, మంచి విశ్వాసులు చనిపోయారు. మరి ఎందుకు చనిపోయారు? రాకూడదుగా వైరస్ క్రైస్తవులకి. కొంతమంది పేరు చెప్తున్నాను, ఆ శ్యామ్ కిషోర్ గారు అన్నారు. ఏమనంటే, మా టెంపుల్కి వచ్చిన వారికి కరోనా రాదన్నారు, అందరు కరోనా వచ్చింది, చర్చి మూసేశారు. ఈ రిఫరెన్స్ చూపించే చాలామంది గవర్నమెంట్కి వ్యతిరేకంగా చర్చలు పెట్టారు. ఆ రోజు మాకు కరోనా రాదు, మా చర్చకు వచ్చిన వాళ్ళు 90 ఏళ్ళు బతుకుతారన్నారు. ప్రకటన చేసిన తర్వాత రోజుకి 20 ఏళ్ళు 30 ఏళ్ళు చనిపోయిన బ్యాచ్ తయారయ్యారు. ఎలా చెప్తున్నారు ఆ మాటలు అంటే ఇదిగో ఈ రిఫరెన్స్ బట్టి చెప్తున్నారు. ఈ రిఫరెన్స్ వాళ్ళకి అర్థం అవ్వలేదు, వాళ్ళకే కాదు చాలామందికి మన లొకాటాయిలో కూడా అర్థం అవ్వట్లేదు. అందుకే నా బాధ ఏంటంటే వివరించాలి. ఇప్పుడు అసలు ఇదేంటో మనకు అర్థం కావాలంటే మొట్టమొదటి ప్రశ్న, అసలు స్వస్థత అంటే ఏంటి? నా మాట అర్థమవుతుందా? స్వస్థత అంటే బాగు చేయడం. ఓకే, స్వస్థత అన్న పదం అన్ని వేళలా ఒకే అర్థాన్ని సందర్భాలలో ఇవ్వలేదు. మళ్ళీ చెప్తున్నాను, స్వస్థత అన్న పదం అన్ని వేళలా అన్ని సందర్భాల్లో ఒకే అర్థాన్ని ఇవ్వదు. ఎట్లా అన్నా మాకు అర్థం అవ్వట్లేదంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. తెలంగాణలో చుట్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? హైదరాబాద్ వెళ్ళారు ఎప్పుడన్నా? తెలంగాణలో ఎవరైనా తెలుసులో ఉంటే చెప్పండి. తెలంగాణలో వాళ్ళకి తిక్కలేగితే ఒక మాట అంటారు, దొబ్బే ఎక్కడి నుంచి అంటారు. దొబ్బే అంటే వెళ్ళిపోమని వాళ్ళ దృష్టిలో. మన కోనసీమలో దొబ్బే అంటే ఏంటి? ఆ మైక్ అట్టిపోతారు, ఆ ఫ్యాన్ అట్టిపోతారు. దొబ్బే అంటే మన దగ్గర అర్థం ఏంటి చెప్పండి? దొబ్బే అంటే ఏదో అట్టిపోవడం. వాళ్ళకు దొబ్బే అంటే చెప్పండి వెళ్ళిపో అని. అంటే ఒకే పదం స్టేట్ దాటేసరికి ఒకే పదం, పరిస్థితి మారేసరికి ఒకే పదం, ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ చేసేసరికి ఏమైంది చెప్పండి? అర్థం మారిపోయింది. ఇలా ఒకటి కాదు, మన తెలుగులో చాలా ఉన్నాయి. చెప్పు మాట్లాడమని, చెప్పు అని పొలిపికెత్తే చెప్పు, రెండు ఒకటే సౌండ్ దగ్గర అంటే
కొన్ని పదాలు సందర్భాన్ని బట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి మారిపోతాయి. ఇప్పుడు బాగా గుర్తొస్తాయి మీకు. స్వస్థత అన్న పదం అన్ని వేళ రోగాలకు ఉపయోగించిన పదము కాదు. అదొక్కటి మీకు అర్థమైతే విషయం బాగా అర్థమవుతుందా? అంటే ఇప్పుడు స్వస్థత అనేది రోగాల కోసం కాదా? రోగాల కోసం కాదు, అంతకు మించి ఇంకా రోగాలు లేని స్థితులకు మించి వాడిన పదం అది. అది అర్థమవుతే భలే అనిపిస్తుంది అండి లైఫ్. ఒక ప్రశ్న రేజ్ అవ్వడానికి, ఇంకా మీకు బాగా అర్థం కావడానికి ఒకసారి ద్వితీయోపదేశకాండ, క్షమించండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం చదవండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపడతాను. మళ్ళీ అండర్లైన్, ఏ పెన్ ఉంటే ఆ పెన్తో గీయండి. ఏంటట? దేశానికి స్వస్థత అని అడుగుతున్నాను. దేశానికి స్వస్థత ఏంటండి? దానికి ఏం రోగం వచ్చింది? గోళ్ళకు రోగాలు వస్తాయా? నేను అడుగుతున్నాను. పొలానికి రోగం ఏంటి? భూమికి రోగం ఏంటి? మీరు గుడజారి అప్పారావు గారు డెఫినేషన్ తీసుకురాకండి ఇక్కడికి. జి అప్పారావు గారు తెలుసు కదా. గుడజారి అప్పారావు గారు ఏమన్నారంటే, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. ఆయన డెఫినేషన్ వేరు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆయన సందర్భం వేరు, ఆయన టెక్స్ట్ వేరు. ఆయన ఉద్దేశంలో దేశం అనగానే మట్టి, చెట్టు, శ్యామ, రాళ్ళు, రప్పలు అనుకుంటున్నారు. దేశం అంటే మొట్టమొదటి మనుషులు. ఇప్పుడు అప్పారావు గారి డెఫినేషన్ తేకూడదు ఇక్కడికి. అప్పారావు గారి డెఫినేషన్ వేరు, చెప్పండి. పరిశుద్ధాత్ముడి యొక్క డెఫినేషన్ వేరు. జాగ్రఫీ కొరకే మాట్లాడుతున్నాడు, భూభాగాల కొరకే మాట్లాడుతున్నాడు. దేశానికి రోగం ఏంటండి? ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, డల్గా ఉంటాం. దేశానికి ఎకరాలకు జ్వరం వస్తే డల్గా ఉంటుంది. అది దేశానికి జ్వరం ఏంటి? దేశానికి రోగం ఏంటి? దానికి ఏం రోగం వచ్చింది? దాన్ని స్వస్థపడతా అంటాడు యెహోవా. అంటే దాని అర్థం ఏంటంటే, దేశానికి రోగం రావడం అంటే పండే పంటలు పండడం మానేస్తాయి, పడే వర్షాలు పడడం మానేస్తాయి, పారే నదులు పారడం మానేస్తాయి, వికసించే మొక్క వికసించడం మానేస్తుంది, దిగుబడి తగ్గిపోద్ది. అంటే ఇప్పుడు దేశానికి స్వస్థత లేదు. దేశం ఏమైంది? దేశానికి చీడపీడ పట్టింది. ఇప్పుడు ఈ దేశానికి పట్టిన చీడపీడ పోవాలి అంటే దేశానికి స్వస్థత. దేశానికి స్వస్థత అంటే మళ్ళీ పంటలు పండాలి, మళ్ళీ నదులు పారాలి, మళ్ళీ వర్షాలు కురవాలి, మళ్ళీ యథాస్థితికి రావాలి. ఇప్పుడు దేశానికి స్వస్థత అంటే అర్థం ఏంటి? యథాస్థితికి వచ్చేదాన్ని, అంటే ఎలా ఉన్నది మళ్ళీ అలా వచ్చేదానినే స్వస్థత. ఇప్పుడు దేశానికి నేను స్వస్థత ఇస్తా అన్నాడు. ఎప్పుడు స్వస్థత? మీరు నా మాట వింటే ఈ భూమి మీ మాట వింటుంది. మీరు నా మాట వినకపోతే ఈ భూమి మీ మాట వినదు. మీ దేశానికి స్వస్థత అంటే మళ్ళీ మీ పంటల పండి, మీకు దిగుబడి బాగా వచ్చి, మీ కడుపులు బాగా నిండి, మీ సంతానాభివృద్ధి జరగాలి అంటే, దేశము ఫలభరితంగా ఉండాలి అంటే, మీరు నా దగ్గర పాపాలు క్షమించమని గోజాడితే మళ్ళీ మీ దేశానికి స్వస్థత వస్తుంది. ఇప్పుడు దేశానికి స్వస్థత రావడం అంటే ఎలా పండే పంటలు అలా పండడం, ఎలా పారే నదులు అలా పారడమే స్వస్థత. అంటే యథాస్థితికి వచ్చే దాన్నే ఏమంటారు చెప్పండి? స్వస్థత. అంటే ఇప్పుడు దేశానికి స్వస్థత అన్న దగ్గర అర్థం మారిపోయింది. అంటే ఎలా ఉన్న స్థితికి అలా వచ్చేదాన్నే స్వస్థత అంట. కానీ మన వాళ్ళు ఏమంటున్నారు స్వస్థత అంటే? ఇప్పుడు నా చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, నాదే అనుకోండి, ఎందుకంటే ఎవరిదన్నే ఒప్పుకోరు కాబట్టి. నాది ఇరిగిపోయింది అనుకోండి, నా చేతికి స్వస్థత రావడం అంటే ఏంటి చెప్పండి? కుట్లేసిన తర్వాత మళ్ళీ బాగుపడమా? కొంచెం ఎలా పైకి లేపు, కొంచెం అలా పైకి లేపు, అలా లేపినట్టు నాకు మైక్ ఇచ్చేసి కొట్టండి చప్పట్లు కొట్టండి అంట. అదా స్వస్థత అంటే తెలుసా? అంతకుముందు నా చెయ్యి ఎలా ఉండేదో మళ్ళీ అలాగే ఇంత వంకు కానీ లోపం కానీ లేకుండా ఎలా ఉన్న చెయ్యి మళ్ళీ అలా రావడమే స్వస్థత. అంత బ్రైట్గా ఉన్నాయా? అంటే
స్వస్థత అన్న పదానికి బైబిల్ అర్థం ఏమిస్తుందంటే ఎలా ఉన్న స్థితికి అలా రావడం. ఇది మీకు అర్థమైతే పడిపోయిన ఏదైనా, ఈ మాట బాగా వినాలి, పడిపోయిన నిటారుగా ఉన్న దాన్ని, పడిపోయిన ఏదైనా మళ్ళీ యథాస్థితిగా వచ్చేదాన్ని రెస్టోరేషన్ అంటారు. ఇలా ఉన్నదాన్ని మళ్ళీ ఈ స్థితికి, అంటే ఎలా ఉన్నదంటే ఇప్పుడు దేశం పడ్డది, పంటల పంట మానింది, మళ్ళీ పండుతుంది. ఎలా వచ్చింది? యథాస్థితికి వచ్చింది. ఇప్పుడు యేసుప్రభు పొందిన గాయాల వల్ల మనకు స్వస్థతలు అంటే ఇప్పుడు మనందరం ఏవైనట్టు పడిపోయాం. ఎక్కడి నుంచి పడిపోయాం? అసలు జీవితం ఇది కాదు, ఒక అసలు జీవితం నుంచి పడిపోయాం. అసలు జీవితం అంటే తెల్లెంటికలు రావు, అది జీవితం. టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఏమని తెలుసా? తెల్ల వెంట్రుకలు పీకేయకండి, అలా గోదరేజ్ కట్ చేయండి, ఇలా కలపండి, రాయండి, ఎంత నిగారింపో చూడండి అన్నారు. కట్ చేసేసారు బ్యాచ్. నేను అడుగుతున్నాను, అయ్యా నీకు ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు. కాటికి రాసేస్తారండి, కాటికి మసేసినట్టు ఉంటుంది. నువ్వు మాట చెప్పండి, తెల్లెంటుకలు అలా ఉండేయండి, బాగుంటాయి. నిజంగానే సీనియారిటీ అది. నేను అడుగుతున్నాను, చాలామందికి మనసులో మీరు ఒప్పుకోకపోయినా నాకు ఉంటుందండి, ఎప్పుడు మనం కాస్త హెల్దీగా బ్యూటీగా ఉండాలని అనిపిస్తుంది, ఫిట్గా ఉండాలనిపిస్తుంది, అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎవరిగా అనిపిస్తుంది కాబట్టి అద్దంలో చూసుకుంటాం, అనిపిస్తుంది కాబట్టి స్నానం చేస్తాం, అనిపిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం తగ్గిస్తాం, కొంచెం పెంచుతాం. ఎవరికైనా అనిపిస్తుంది. తెల్ల వెంట్రుకలు రావడం ఎవరికి ఇష్టం ఉండదండి. ఉంటుందా? రోగాలు రావడం ఎవరికి ఇష్టం ఉండదండి. వయసు మారిపోతున్నప్పుడు వయసు తగ్గిపోవడం ఎవరికి ఇష్టం ఉండదండి. నేను అడుగుతున్నాను, ఎందుకు తెల్లంటికలు రావాలి? ఎందుకు మడతలు పడాలి? ఎందుకు తగ్గిపోవాలి? ఎందుకు మనిషి ఇలా నీరసించిపోయి ఒక రోజు ఎందుకు చచ్చిపోవాలి? ఇది కాదు మన జీవితం. తెల్ల వెంట్రుకలు రావడం, ముడతలు పడిపోవడం, రోగాల బారిన పడిపోవడం, నీకన్నా ముందు నీ భార్య, నీకన్నా ముందు నీ భర్త, నీ పిల్లలో ఎవరో ఒకరు చనిపోవడం, ఈ బాధల మధ్య ఏడవడం, ఏంటి స్థితి? దీన్ని తప్పించే నాదులు లేరన్న ఈ ఏడుపు జీవితం కాదు మన జీవితం. ఒకప్పుడు మన జీవితం నిటారు జీవితం. ఆ జీవితం ఎలా అంటే తెలుసా? రోగాలు, వయస్సు తగ్గని జీవితం. అది పోయింది కాదు, పోగొట్టింది మానవ ప్రపంచం. పోయింది కాదు, మన మూలాల జనకలు చెడగొట్టారు, తెగ్గొట్టారు. ఆదాము, అవ్వ. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా తోటం జీవితాన్ని మీరు ఎప్పుడైనా గమనించండి. అవ్వమ్మ లేట్ అయిపోయింది, ఈరోజు త్వరగా పడుకోవాలి, రేపు పిండి రుబ్బాలని ఏమైనా టెన్షన్ అంటే ఏదైనా తోటలో ఉందా? త్వరగా నిద్రపోవాలి, రేపు ఆఫీస్కి వెళ్ళకపోతే టయానికి నేను వెళ్ళలేనని టెన్షన్ ఉందా ఆయనకి? రేపు బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, డిష్ ఏంటి, గొడవందాలకి? తినకపోతే ఏమైపోతాం, తింటే ఏమైపోతాం, ఏంటి ఈ మధ్య ఇలా పొట్టొచ్చేసింది, బిర్యానీలు ఎక్కువ తినే కంగారందాలకి? అసలు అంతకన్నా ఏంటి, అసలు బట్టలు ఉన్నాయా వాళ్ళకి? నేను అడుగుతున్నాను, బట్టలు ఎందుకు వేసుకుంటాం చెప్పండి? ఎందుకు వేసుకుంటాం చెప్పండి, సిగ్గులేకుండా చెప్పండి. ఎందుకు వేసుకుంటాం చెప్పు. ఎందుకు వేసుకుంటాం తెలియదు, వేసుకుంటాం మనం, అది గొడవ. వేసుకోద్దని కదండో, మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారు వేసుకోండి. ఎందుకు వేసుకుంటాను తెలుసా? ఇప్పుడు ఈ బట్ట వేసుకున్నాను, ఇది ఎందుకు వేసుకున్నాను? ఇది రైన్ సీజన్ కనుక కొంచెం దళసరగా ఉన్నది వేసుకున్నాను, కొంచెం సమ్మర్ సీజన్ కనుక కొంచెం గాలి వేసేది, అంటే సీజన్ బట్టే బట్టలు వేసుకున్నాను. ఫ్యాషన్గా వేసుకోం బట్టలు. ఎందుకు వేసుకుంటాను చెప్పండి? కాలం నుంచి, అంటే ఒక కాలంలో ఎండకి ఎండిపోకూడదు, వానకి తడిసిపోకూడదు, చలికి వణికిపోకూడదు, ఎండకి ఉక్కుపోకూడదని కాలానికి అనుగుణంగా ఏం వేసుకుంటాను చెప్పండి? బట్టలు వేసుకుంటాం. ఒకవేళ వేసుకోకపోతే వడదెబ్బకి ఎగిరిపోతావు, వేసుకోకపోతే చలికి వణికిపోయి చలిదూరంతో చచ్చిపోతావు, వేసుకోకపోతే వర్షానికి విలవిల్లాడిపోతావు. అంటే ఒక కాలాన్ని మన శరీరం ఎదుర్కోలేదు. దానికి కప్పాల్సిన బట్ట కప్పకపోతే, సీజనల్గా డ్రెస్ మెయింటెనెన్స్ మనం చేయకపోతే శరీరము ఎఫెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు ప్రశ్న, మరి వాళ్ళు ఏ సీజన్ అయినా బట్టలు లేవు వాళ్ళకి? ఎవరికి? వాళ్ళకి బట్టలు లేవు. కానీ అడుగుతున్నాను, ఈ బట్టలు లేవు, కానీ మన ఊహలకు అందని బట్ట ఉంది వాళ్ళకి.
వాళ్ళకి వయసు తగ్గదు, వాళ్ళకి తినకపోతే చావు రాదు, వాళ్ళకి రోగాలన్న ప్రస్తావన లేదు, వాళ్ళ కంటి చూపు మందగించదు, వాళ్ళకి సత్తువ తగ్గదు, ఆ యవ్వనం ఎప్పటికీ పోదు, సావన్న పేరే వాళ్ళ దగ్గర లేదు. ఆ పండు తెంచక ముందు ఈ మూలుగుతున్న ఈ మాయా ప్రపంచమే ఏదైనా తోటలో లేదు. మరి వాళ్ళ బట్టలు లేకపోతే వాళ్ళకి సిగ్గున్నదంటే, సిగ్గున్నా వాళ్ళ అవయవాలు బయటికి కనబడవు. అదెలా? ఈ డూమ్స్ ఉన్నాయి, మీరు చూడండి డూమ్. ఆ డూమ్ లైట్ని మీరు నేరుగా చూడండి, లోపల ఏం వెలుగుతుందో మీకు కనబడద్దా? అస్సలు కనబడదు. ఆ గంట చూడండి, ఇంకేం కనబడదు. డూమ్ వెలుగుతున్నంత సేపు లోపల ఉన్న పిల్లమెట్ కనబడదు. ఆ పిల్లమెట్ మనకు కనబడాలి అంటే చెప్పండి, పవర్ పోతే లోపల ఉన్నవన్నీ బయటికి కనబడతాయి. అంటే ఇప్పుడు ఈ లైట్కి వస్త్రం ఏంటి చెప్పండి? దాని వెలుగే దానికి వస్త్రం. లోపల ఉన్న పిల్లమెట్ కనబడకుండా దాన్ని కప్పేసింది ఏంటి? దాని వెలుగే తన లోపల ఉన్న అంతర్గత భాగాల్ని కప్పేసింది. ఇది మీకు అర్థమైతే ఆదామవ్వలు మహిమతో ఉండేవారు, మహిమే వాళ్ళకి వస్త్రం. ఆ మహిమలో వాళ్ళు ఉన్నారు కనుక రోగం లేదు, పురుటి నొప్పుల చావు లేవు, వాళ్ళకి భయంకరమైన ఆకలి దప్పులు లేవు, కన్నీరు లేదు, ఎండకి ఎండరు, వానకి తడరు, ఎన్ని సీజన్స్ మారిపోయినా ఆ బాడీకి ఏం జరగదు. ఆ బాడీ ఎట్లాగైనా మౌల్డ్ అవుద్ది. ఆ బాడీ నేమ్ మహిమా దేహం అన్నారు. అక్కడి నుంచి పడిపోయాము. ఎక్కడి నుంచి? ఆదామవలు ఎప్పుడైతే పండు తెంచారో ఆ స్థితి నుంచి పడిపోయాం. మళ్ళీ స్థితి రావాలి అంటే ఏమవ్వాలి చెప్పండి? అయ్యగారు చేసిన దానికి, మన అమ్మలంగా నా అమ్మగారు చేసిన దానికి, ఆ అమ్మలందరూ చేసిన దానికి, మన అయ్యలందరూ చేసిన దానికి, మనమందరం చేసిన దానికి రుణం కట్టాలి. రుణం. ఆ రుణం కట్టి ఆయన గాయాలు పొందితే, ఆయన దెబ్బలు తిని రక్తం కారితే, చేసిన పాపాలకు రుణం కట్టబడితే మళ్ళీ మనకు స్వస్థంటే ఎక్కడి నుంచి పడిపోయామో చెప్పండి, మళ్ళీ అక్కడికి వెళతామన్నమాట. దీనినే చెప్పండి స్వస్థత అంటే. మళ్ళీ రోగాలు రాని స్వస్థత, ఇక రోగమనే పదమనే లేని స్వస్థత. అసలు ఈ జీవితం కానీ ఒకప్పుడుండే ఉన్నతమైన జీవితంలోకి మళ్ళీ వెళ్ళిపోయే స్వస్థత. దేశం యథాస్థితికి వెళ్ళిపోవడం ఎలా స్వస్థతో, మనం ఈ స్థితి నుంచి మళ్ళీ ఆదామవ్వల మొదటి స్థితికి వెళ్ళిపోవడమే నిజమైన స్వస్థత. ఆ స్వస్థత జరగాలి అంటే ఆయన ఏమవ్వాలి చెప్పండి? గాయాలు పొందాలి. ఆ గాయాలు ఈ ప్రపంచానికి స్వస్థత అవ్వాలి. అందుకే అబ్రహాముకి చెబుతాడు, ఏమని చెప్తాడు తెలుసా? చూడండి ఒకసారి నిర్గమాకాండం, త్వరగా ముగించుకుందాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయం ముగించుకుందాం. 6వ వచనం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనం. మోసేకి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడో అబ్రహాము మాట మళ్ళీ మోసే దగ్గర జ్ఞాపకం చేస్తున్నాడా? ఇశ్రాయేలు అయిన మీరు నాకు యాజకులు, పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పెను. మీరు ఇశ్రాయేలుతో పలకవలసిన మాట ప్రజలందరికీ చెప్పును. ఏమని చెప్తున్నాడు? ముందు మీరు నాకు యాజకులని వీరిని అనకముందు ఈ మాట ఎవరి దగ్గర ఉపయోగిస్తాడు తెలుసా? అర్థం వచ్చేలా అబ్రహాముని అంటాడు. యాజకుడు అంటే దేవుడికి మనుషులకి మధ్యవర్తినే యాజకుడు అంటాడు. మొట్టమొదట ప్రపంచానికి మధ్యవర్తిగా ఎంపిక చేసుకున్నది ఆదాము, నోవహు, తర్వాత ఎవరిని చెప్పాడు? అబ్రహాముని. అబ్రహాముని అన్నాడు ఏమని? నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? క్రీస్తుని అనుగ్రహించడమే ఆశీర్వదించడం. క్రీస్తుని అనుగ్రహించడం అంటే ఎలా అనుగ్రహించడం? మన పక్షమున ఒక యథార్థపరుడు దైవం సశరీరుడుగా ఇలలోని గాయాలు పొంది పోయిన మన జీవితాన్ని మరలా మన దగ్గరికి తీసుకురావడమే క్రీస్తుని మనకు అనుగ్రహించి అబ్రహాము ద్వారా ఈ ప్రపంచాన్ని చెప్పండి దీవించడం. అందుకే గలతీ పత్రికలు ఏమంటాడంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నీ సంతానములకు అనక నీ సంతానమునకు, అంటే బహువచనం కాదు, ఏకవచనం. నీ సంతానములంటే నీ పిల్లల కోసం కాదు, నీ సంతానం అంటున్నాడంటే నీ సంతానం అంటే ఆ సంతానం ఎవరో కాదు, ప్రభు అయిన
యేసుక్రీస్తు. అంటే ఈ ప్రపంచంలో దేవుడు శిశువుగా పుట్టడమే, ఈ ప్రపంచంలో దేవుడు దీనుడిగా రావడమే ఈ ప్రపంచానికి గొప్ప దీవెన. ఎలా దీవెన, ఎలా స్వస్థత అంటే దేవుడు మన శరీరాల్ని మళ్ళీ రోగాలు లేని శరీరముగా, వ్యాధులు లేని శరీరముగా, బాధలు లేని శరీరముగా, అసలు ఆకలే లేని శరీరముగా, అసలు దాహంతోనే పని లేని శరీరముగా, మళ్ళీ ఈ ఓడబారని జీవితం అంటే ఈ ఓడిపోయే జీవితం లాంటి జీవితం కాకుండా ఎప్పటికీ ఓడబారిన జీవితాన్ని ఇవ్వడానికి, మన శరీరాలను బాగు చేయడానికి దేవుడు శరీరముగా ఇలాలో పెట్టుబడిగా నలిగిపోవాలి. ఇది స్వస్థత. ఇది జరిగినప్పుడు మరలా మనకి యథాస్థితికి వెళ్తాం. ఇప్పుడు మీకు ప్రశ్న రావాలి, మరి ఇంకా వెళ్ళలేదే? వెళ్ళిపోవాలి కదా, ఏదైనా తోటలోకి వెళ్ళామా? ఇంకా వెళ్ళలేదు. ఆయన పొందిన గాయాల వలన మరి ఏదైనా తోట అంటే మొదటి స్థితిలోకి వెళ్ళిపోవడమే స్వస్థతని యెషయా గారు, పేతురు గారు అన్నారని మీరు అంటున్నారుగా. మరి ఇంకా మనం ఇంతకు వెళ్ళలేదు, ఇంకా ములుగుతున్నాం, ఇంకా తుమ్ముతున్నాం, ఇంకా అరుగుతలేదు, ఇంకా షుగర్ బ్యాచ్ ఉన్నారు చాలా మంది, ఇంకా అలాగే ఉన్నాం, మరి ఇంతకు వెళ్ళట్లేదు. ఈ క్లారిటీ చెప్పి నేను ముగిస్తాను. మొదటి రాకడలో గాయాలు పొందాడు, రెండవ రాకడలో పొందిన గాయాలకి స్వస్థత చేయబోతున్నాడు. దాని పేరే తమ తమ వరుసల్లో కుళ్ళిపోయి పాతి పెట్టబడిన ఈ శరీరాల్ని తమ తమ వరుసల్లో తిరిగి లేపడానికి ఒక రోజు రాబోతున్నాడు. దాని పేరే ప్రపంచ స్వస్థత అంటారు. దాన్ని ఆ రోజు ఆయన వస్తాడు, వచ్చి తిరిగి లేపుతాడు. ఆ లేపిన తర్వాత మళ్ళీ మనుషులు చనిపోరంటే చనిపోరు. ఇంకా దాని పేరు ప్రపంచ పునరుద్ధానం అంటారు, అది ప్రపంచ పునర్జన్మ అంటారు, అది ప్రపంచ పునర్జన్మ స్వస్థత అంటారు. దాన్నే రెస్టోరేషన్, దాని ఈక్వల్ టు వర్డ్ రెజరెక్షన్ అంటారు. అది జరుగుద్ది ప్రపంచానికి. అది జరిగినప్పుడు యథాస్థితికి వెళ్ళిపోతాం. యథాస్థితికి వెళ్ళిపోతే ఆ లైఫ్ వస్తుందంటే వస్తుంది. ఎక్కడుంది ఆ మాట? ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం ముగించేద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం నుండి, వారికి ఇక మీదట, ఎప్పుడు జరగబోయేది? వారికి ఇక మీదట. ఇక్కడ ఏ సందర్భం? ప్యారడైజ్ అన్నారు. ప్యారడైజ్ అంటే హైదరాబాద్లో ఉంది కదా బిర్యానీ, అది కాదు. జాయింట్ బిర్యానీ అది కాదు. దమ్ము అది కాదు. ప్యారడైజ్ అంటే అడుగుతున్నాను, ప్యారడైజ్ అంటే ఏంటి చెప్పండి? ప్యారడైజ్ అంటే చెప్పండి. ప్యారడైజ్ అంటే ఏంటి చెప్పండి? సరే, బిర్యానీ అలవాటు అయిపోయింది. ప్యారడైజ్ అంటే చెప్పండి. ప్యారడైజ్ అంటే పరదేశ్ అని. పరదేశ్ అంటే ప్యారడైజ్ అనకండి. ప్యారడైజ్ అంటే పరదేశ్. పరదేశ్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఇబ్రూ అర్థం ఏంటి తెలుసా? పరదేశ్ అన్న ప్యారడైజ్ అన్న అర్థం ఏంటంటే ఉద్యానవనం. ఉద్యానవనం, ఉద్యానవనం, ఉద్యానవనం. బాగా గమనించండి, ఉద్యానవనం. మన అసలు జీవితం ఉద్యానవనంలోనే పోయింది. ఎక్కడ పోయిందండి? ఉద్యానవనంలో పోయిందంటే వనములో పోయిన జీవితం మళ్ళీ వనములో తెచ్చుకోవడానికి వెళ్ళబోతుంది. అదే ప్యారడైజ్. ఆ ప్యారడైజ్లో ఏముంటుంది? ఇక్కడ వివరిస్తున్నాడు. ఏముంటుంది చెప్తున్నాడు. వారికి ఆ రోజుకి మీదట ఆకలి ఉండదు. సేమ్ ఆదామవ్వలాగే వాళ్ళకి ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యునితో పని లేదు, ఏ వడగాలితో పని లేదు, వారికి తగలదు. ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిసివేయును. ఏమర్థమవుతుంది? ఆకలుండని దప్పుకుండానే ఎండ వాన సూర్యుడితోనే పని లేకుండా దేవుడే వెలుగుగా ఆయన సహవాసులుండే ఇలాంటి జీవితం ఒకప్పుడు ఎక్కడుండేది చెప్పండి? ఎక్కడుండేది? ఆదామవ్వల దగ్గర ఉండేది. ఆ పోయిన జీవితాన్ని మళ్ళీ ఇవ్వడానికే, ఆదాము పోగొట్టిన జీవితాన్ని మళ్ళీ మనకి ఇవ్వడానికే కడపటి ఆదాముగా ఎవరు వచ్చారు చెప్పండి?
యేసుక్రీస్తు. ఈ కడపటి ఆదాం ఏమయ్యాడు తెలుసా? గాయాల పాలయ్యాడు. ఎందుకు గాయాల పాలయ్యాడంటే, పోయిన ఆదాము పోగొట్టిన జీవితాన్ని ఈ ఆదాము తిరిగి ఇవ్వడానికే గాయాల పాలైపోయాడు. ఆ గాయాల వలన మనకి స్వస్థత కలుగుద్ది భవిష్యత్తులో. ఇప్పుడు చెప్పండి, స్వస్థత అంటే మోసం తగ్గిపోయాయి, స్వస్థత అంటే ఆగలేస్తుంది, స్వస్థత అంటే ఇవి కాదండి. ఇవి ఇక్కడ ఆగిపోకండి. స్వస్థత అంటే ఈ 60 ఏళ్ళ జీవితంలోనే ఆగిపోకండి. స్వస్థత అంటే ఇది కదండి. ఎంతకు మించి స్వస్థత అంటే పేతురు గారి ఉద్దేశంలో, యెషయా గారి ఉద్దేశంలో, దేవుడి ఉద్దేశంలో ఏంటి స్వస్థత అంటే, మనుషులు మళ్ళీ ఆ జీవితానికి రావడమే స్వస్థత. ఇప్పుడు చెప్పండి, ఆ జీవితం కావాలా? మీరు ఎంత గోదరేజ్ ఆయిల్ వేసినా వచ్చేద్దండి. మళ్ళీ ఆ జీవితం రావాలంటే యేసయ్య గాయాలలో నువ్వు బాప్టిజం పొందాలి. ఆయనలో నువ్వు రక్షణలోనికి రావాలి. ఆయనలోనికి రావాలంటే ఆ పరదేశులో నువ్వు అడుగు పెట్టాలి అంటే గొర్రె పిల్లని ఈరోజే మహిమా దేవుడిగా నువ్వు నమ్మాలి. రెఫరెన్స్ చదువుకుంటాం. దేవా యెహోవా రాఫా అన్నాం, ఏంటి మాకు రోగాలు తగ్గట్లేదంటే ఆయన చెప్పినది కరెక్టే. చెప్పండి, మనం అర్థం చేసుకోవడంలోనే లోపం. ఈ జీవితానికి తగ్గించాలనుకుంటే తగ్గిస్తాడు. ఈ జీవితం కాదు, నా బిడ్డకి శాశ్వతమైన జీవితాన్ని నేను ఇవ్వాలనుకుంటాను అనుకున్నప్పుడు ఈ జీవితంలో తగ్గించకుండా అలాగే వదిలేస్తాడు. నీకు ఈ జీవితమే ఎక్కువ అనుకుంటే ఈ జీవితానికి స్వస్థత ఇస్తాడు. దేవా నాకు ఈ జీవితం కాదు, ఈ జీవితం కన్నా ఆ జీవితం నాకు విలువైనది, నాకు అది ఇవ్వు ప్రభు అంటే దేవుడిని ఖచ్చితంగా దాని కొరకు నిన్ను సిద్ధపరుస్తాడు. ఎబ్రీ పత్రికలు ఏముందో చూడండి ఒకసారి. ఎబ్రీలకు రాసిన పత్రిక ముగించేద్దాం. ఒట్టే చెప్తున్నాను, నిజంగా ముగించేద్దాం. ఇందాక నుంచి అంటాడు ముగించట్లేదేటానికి కదా, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. అమ్మ, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబర్రి. ఏంటట? కొందరు అన్నారట, మీ యజమానుల్ని మీ పిల్లల్ని బతికించమంటారంటే వాళ్ళు అన్నారట, కొంతమంది భక్తులు, బతికించండి అయ్యి, అంతకన్నా ఏం కావాలని కోరుకున్నారు, అలా బతికేశారు. మరికొంతమంది అన్నారట, మా వారిని బతికించొద్దు. అని అడిగితే, ఇప్పుడు బతికినా మళ్ళీ ఒకరోజు చచ్చిపోతారు. మాకు ఇది కాదు, ఈ పునరుద్ధానం కాదు, ఇప్పుడు బతికినా చనిపోతారు, ఇప్పుడు రోగం తగ్గినా మళ్ళీ ఏదో ఒక రోజు రోగం వస్తుంది, ఇప్పుడు ఏం జరిగినా మళ్ళీ 60 ఏళ్ళ జీవితంలో మళ్ళీ జరుగుతుంది. ఇది కాదు, ఇంకెప్పటికీ చనిపోని, ఇంకెప్పటికీ రోగం రాని శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి. దేవా మాకు అదివ్వు, దాని కొరకు ఈ జీవితంలో కొరడా దెబ్బలైనా తింటాం, బంధకాలైనా అనుభవిస్తాం, ఖైదీలుగా అయినా ఉండిపోతాం, రాళ్లతో కొట్టబడతాం, రంపాలతో కోయబడతాం, శోధింపడతాం, ఖడ్గాలతో చంపబడతాం, గొర్రె చర్మాలు కప్పుకుంటాం, మేక చర్మాలు వేసుకుని దరిద్రులమై ఉండి శ్రమ పొంది హింస పొంది అడవుల్లో, కొండల్లో, గృహల్లో, స్వరంగంలో తిరుగుతాం, సంచరిస్తాం. అట్టి వారిగా మేము ఉంటాం. ఎందుకంటే మాకు ఈ లోకము యోగ్యమైనది కాదు, ఆ జీవితం కావాలి. ఇప్పుడు చెప్పండి, పేతురు గారు, యెషయా గారు, పరిశుద్ధాత్ముడు మనకి అంత పెద్ద జీవితం కొరకు మాట్లాడుతుంటే ఆ జీవితాన్ని వదిలేసి మనం ఇక్కడ ఏమడుతాం చెప్పనా? గేదె పాలు ఎత్తలేదని మా గేదెకి స్వస్థత. గేదె కూడా ఎందుకు? గేదెల కోసం, పిల్లుల కోసం, మోషన్స్ కొరకు ఇవ్వండి ప్రార్థనలో. అరుగుతలేదు బాబు, తిన్నది ఎవరు తినమాడు, అంత గట్టిగా ఎవరు తినమాడు అడుగుతుంది. అరిగిలా తినచ్చు కానీ కొంచెం గ్యాప్. ఎప్పుడు ఫుడ్ ఎలా తినని చెప్పనా? కొంచెం ఎలుతుగానే తినండి. చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను వినండి. ఎలుతుగానే, ఫుల్ తినకండి, ఎలుతుగానే తినండి, హెల్తీగా ఉంటారు. అనేలా తినేయకండి. ఎక్కడికి రాకూడదు, మెతులు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఆకలి, కాస్త ఆకలి ఉండేలాగా తినండి. ఎప్పుడు నిటారుగా ఉంటావు, గుర్తుపెట్టుకో. మనకి తినడం రాదు, మనకి ప్రార్థన చేయడం రాదు. దేవుడి దగ్గర రెఫరెన్స్ పెట్టి, ప్రార్థనలో రెఫరెన్స్ పెట్టి, యెహోవా రాఫా అన్నావు, ఇంకా మాకు రాఫా లేదేంటి ప్రభు అని అడిగితే రాఫాలో పడేస్తాడు తీసుకెళ్ళి. జరుగుతుంది యుద్ధం, చూసారా? రాఫా యుద్ధాలు. సమంత పోస్ట్ పెట్టిందిగా, రాఫా అని, ఏం చేయకండి రాఫా. రాఫా అంటే ఏంటో తెలియదు ఈ సమంతకి. రాఫా, యెహోవా రాఫా,
ఇప్పుడు అర్థం జరుగుతుంది. యెహోవా రాఫా అంటే ఆ రోజు చేదు జలములను తియ్యటి నీళ్ళుగా మార్చేసినప్పుడు పెట్టబడిన పేరే రాఫా. ఆ స్థలంలోనే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. అదే రాఫా. ఇప్పుడు ఈ చేదు జలాలను మార్చడు, రేపొద్దున మన జీవితాన్ని మార్చేయబోతున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారిని మనం బలముగా నమ్మిన వారు ఆ రోజు ఆయన మేఘాల మీద వస్తాడు. ఆయన యందు నిద్రించిన వారు తమ తమ వరసల్లో తిరిగి లేస్తారు. ఆకలి, దప్పిక, ఎండ, సూర్యుడు ఏది లేని ఏదేను వనపు జీవితాన్ని మళ్ళీ ఒకరోజు పొందుకోబోతున్నారు. ఇది కావాలనుకున్నవారు అలా కళ్ళు మూసుకోండి. నా ప్రార్థనతో ఏకీభవించాను. ప్రార్థన చేసుకుందాం.